ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపించింది. అనూహ్యంగా మారిన వాతావరణం రాష్ట్రంలోని పలు జిల్లాలో పెను విషాదాన్ని నింపింది. ఈదురుగాలులతో కూడిన భారీ ధూళి తుఫాను బీభత్సం సృష్టించడంతో వేరువేరు ఘటనల్లో కనీసం 33 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని 5 జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో అపారమైన ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. పలు చోట్ల గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి భారీ వర్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో అనేక గ్రామాల్లో చీకట్లు ముసురుకున్నాయి. ఈదురుగాలుల తీవ్రతకు గోడలు కూలిపోవటం, చెట్లు విరిగిపడటం వంటి ప్రమాదాలు సంభవించి ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భదోహీలో కనీసం 16 మంది, ఫతేపూర్లో 9 మంది, బుడౌన్లో 5, చందౌలీలో 2, సోన్భద్ర జిల్లాలో 1 ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. కేవలం ప్రాణ నష్టమే కాకుండా అకాల వర్షాలు, గాలివాన కారణంగా వేల ఎకరాల్లో సాగు చేసిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. అనేక చోట్ల పశువులు మృత్యువాత పడగా పేద గుడిసెలు అలాగే పెంకుటిల్లులు ధ్వంసమయ్యాయి. ఈ విపత్తుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. నష్ట తీవ్రతను అంచనా వేసిన ముఖ్యమంత్రి ప్రభావిత కుటుంబాలకు తక్షణ సహాయక చర్యలు, నష్టపరిహారం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే 24 గంటల్లోగా సహాయక పనులన్నింటినీ పూర్తి చేయాలని యోగి ఆదిత్యనాథ్ జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన గడువు విధించారు. మరోవైపు వాతావరణం ఇంకా ఆందోళనకరంగానే ఉండటంతో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు. పంటలకు, పశువులకు, ఇళ్లకు జరిగిన నష్టాన్ని లెక్కించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అండగా నిలవటానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందని హామీనిచ్చారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపించింది. అనూహ్యంగా మారిన వాతావరణం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈదురుగాలులతో కూడిన భారీ ధూళి తుఫాను బీభత్సం సృష్టించడంతో వేరు ఘటనల్లో 33 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని 5 జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో అపారమైన ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. పలు చోట్ల గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల దాటికి భారీ వృక్షాలు నేలకూలాయి. అయితే విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో అనేక గ్రామాల్లో చీకట్లు ముసురుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి. ఎస్ రేఖ బుధవారం సంభవించినటువంటి ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని అంతా కూడా కుదిపివేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ఒక 5 జిల్లాల్లో ఈ తుఫాను తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడము, ఈదురు గాలులు, అలాగే ధూళి తుఫాను, గంటకి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడము, అలాగే వర్షపాతం నమోదవడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకి గురి చేశాయని చెప్పుకోవాలి. ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు రావడం, అలాగే ఇటు భారీ ఈదురుగాలుల వల్ల అటు చెట్లు కుప్పకూలిపోవడము, అలాగే విద్యుత్ స్తంభాలు పడిపోవడము ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇంటి ప్రహరీ గోడలు కూడా చాలా వరకు కూడా కూలిపోయిన పరిస్థితి ఉన్నాయి. వీటిల్లో ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా కనిపించిందని చెప్పుకోవాలి. దాదాపుగా మార్నింగ్ వరకు చూసుకున్నట్లయితే 54 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కానీ ఇంకా మృతుల సంఖ్య ఇంకా రెవెన్యూ శాఖ కావచ్చు వీళ్ళందరూ కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 70కి పైగా మృతుల సంఖ్య అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా ఈ ప్రయాగ్రాజ్ లోనే 16 మంది తుఫాన్ కారణంగా చనిపోవడం అనేది ఇప్పుడు అది కూడా చెట్లు కూలిపోయి చనిపోయినట్లుగా కూడా గుర్తించారు. కాబట్టి ఈ ప్రమాద తీవ్రతను కూడా ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అంచనా వేయనున్నారు. కాబట్టి దీనికి సంబంధించినంత వరకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది నష్టపోయారు, అలాగే ఇటు మృతుల సంఖ్య పెరగడంతో పాటు అటు ఇల్లు కుప్పకూలిపోవడము, ఇటు సాగు ఏదైతే పంట చేతికొచ్చే టైంలో ఇలాంటి వర్షము ఈదురుగాలు రావడం వల్ల తీవ్ర పంట నష్టం కూడా జరిగింది. అలాగే ఆస్తి నష్టంతో పాటు ఇటు పశువులు కూడా ఎన్నో మరణించినట్లుగా కూడా గుర్తించారు. కాబట్టి ఈ ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు, తుఫాను, అలాగే పిడుగుపాటు వల్ల నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందించాలని కూడా యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తప్పకుండా 24 గంటల్లోనే ఈ ప్రమాద తీవ్రతని అంచనా ఎవరు నష్టపోయారు, అలాగే ఎంతమంది నష్టపోయారు, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది ఈ రెవెన్యూ శాఖని, అలాగే వ్యవసాయ శాఖ, బీమా సంస్థలను కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఇటు 24 గంటల్లోగా కూడా సర్వే చేసి ఏదైతే సర్వే చేసిన లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అంతా కూడా ప్రభుత్వానికి సమర్పించాలిగా ఆయన ఒక కీలక ప్రకటన కూడా తెలపడం జరిగింది. దానికి నష్టాన్ని అంచనా వేసి దానికి తగ్గట్లుగానే నష్టపరిహారం ఉంటుంది అని కూడా ఆయన ఆదేశించారు. కాబట్టి ఆలస్యం లేకుండా ఈ సర్వేనైతే మీరు చేయవలసిందిగా కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు సడన్ గా ఏవైతే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయో ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని అంతా కూడా కుదిపేసాయని చెప్పుకోవాలి. వందలాది మంది గాయపడడం జరిగింది. కొన్ని దాదాపుగా 70 మందికి పైగా చనిపోవడం జరిగింది. ఈ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల విపరీతమైన పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుప్పకూలిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇటు ఐఎండి లక్నో మరియు కాన్పూర్లతో పాటు మరో 38 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ నైతే జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని కూడా ఇటు అధికారులు సూచనలు చేస్తున్నారు. దాంతో పాటు ఈ సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి వెంటనే సహాయక చర్యలు కూడా స్టార్ట్ చేయాల్సిందిగా కూడా ఇటు 24 గంటల్లోపు ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా పూర్తి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఆయన ఆదేశించడం జరిగింది. దీనికి చూసుకున్నట్లయితే ఇప్పుడు మే 15 నుండి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అనుకోకుండా వచ్చిన తుఫాను ఒక్కసారిగా వాతావరణం మార్పు రావడం వల్ల ఇటు నెక్స్ట్ వచ్చే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా నిన్న సంభవించినటువంటి ఈ తుఫాన్ దాటికైతే వందలాది మంది ప్రజలు గాయాలతో పాటు కొంతమంది మృతి చెందడము, ఆస్తి నష్టము, అలాగే ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ రాణి.